హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. 10th క్లాస్ లో ట్రిగ్నామెట్రీ అంటే చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణలో కూడా రెండు స్టేట్లలో కూడా చాలా మంది భయపడతారు. ట్రిగ్నామెట్రీ అంటే ఏం లేదు, దాని మీద కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ట్రిగ్నామెట్రీలో కాన్సెప్ట్ ను పట్టుకుంటే చాలా ఈజీగా మ్యాథ్స్ లో ఈజీగా ట్రిగ్నామెట్రీలో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ ఎవ్రీడే నేను అప్లోడ్ చేస్తుంటా యూట్యూబ్ లో, మీరు వినండి. ఎవ్రీడే మన క్లాస్ వింటే చాలు, ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేస్తారు మీరు. సో సేమ్ ఇదే విధంగా మీరు వినండి. విన్న తర్వాతనే క్లాస్ బాగుందా లేదా కూడా మీరు కామెంట్ చేయండి. బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి, సో బాగాలేదంటే బాగాలేదని కూడా కామెంట్ చేయండి. ఎందుకోసం అంటే మీకు కరెక్ట్ గా అర్థమైనప్పుడు మాత్రమే మేము కరెక్ట్ గా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అట్లనే చలో ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 11.4 ఇవన్నీ రాయలేని ఇక్కడ చెప్తున్నా. ఎక్సర్సైజ్ 11.4 లో 10th ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్లో ఎగ్జామ్ లో 6 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వినండి ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్ గా చెప్తా, జాగ్రత్తగా వినండి, నోట్స్ కూడా రాసుకోండి. cosec theta plus cot theta is equal to k. cosec theta plus cot theta is equal to k. Okay, so prove that cos theta is equal to k square minus 1 by k square plus 1 అని అంటున్నాడు ఇక్కడ. రైట్, ఇప్పుడు దీనికి చాలా సింపుల్ గా చెప్తా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ మెథడ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మెథడ్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ సొల్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ cosec theta plus cot theta. సో cosec theta plus cot theta is equal to k. రైట్, రిమైనింగ్ దీని ఏం చేయాలి, ప్లస్ ఇచ్చింది కదా, ఇది ప్లస్ ఇచ్చింది కదా. ప్లస్ ఇచ్చినప్పుడు మనం మైనస్ రాసుకోవాలి. క్వశ్చన్ లో ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఒకవేళ వాడే క్వశ్చన్ లో మైనస్ ఇచ్చింది అనుకో ప్లస్ రాసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇది కాన్సెప్ట్. రైట్, చలో ఇప్పుడు దీనికి నేనేం చేసిన, క్వశ్చన్ లో ప్లస్ ఇచ్చిండు, సేమ్ అట్లనే రాస్తున్నా. cosec theta ప్లస్ దగ్గర మైనస్ రాయాలి, అంతే. ప్లస్ దగ్గర మైనస్ రాసి cot theta సేమ్. అయితే ఏమవుతుందంటే cosec theta plus cot theta is equal to k అయితే cosec theta minus cot theta is equal to రివర్స్ అవుతుంది. k కి రెసిప్రోకల్ అవుతుంది. అంటే k ఉంది కదా, ఇది 1/k అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా మంది స్టూడెంట్స్ కు తెలియదు. ఓబిడిలో కూడా అడుగుతాడు, ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ ఓబిడిలో అడుగుతాడు, 1 మార్క్ క్వశ్చన్. cosec theta plus cot theta is equal to k. వాట్ ఈస్ cosec theta minus cot theta is equal to డాష్ అంటాడు. అప్పుడు 1/k ఇస్తాడు ఆప్షన్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఉంటే k ఉందనుకో, మైనస్ ఉన్నప్పుడు 1/k రాయాలి. ఒకవేళ మైనస్ ఇచ్చినప్పుడు k ఇస్తే, ప్లస్ ఉన్నప్పుడు కూడా 1/k రాయాలి. సో ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు నేను ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. చలో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్, ఇక్కడ ప్లస్ cot theta మైనస్ cot theta. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ ప్లస్ క్యాన్సల్ కావు ఎప్పుడైనా. సేమ్ టర్మ్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ క్యాన్సల్ అవుతుంది. కాబట్టి ప్లస్ cot theta మైనస్ cot theta రెండు సేమ్ ఉన్నాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఇవి రెండు క్యాన్సల్ అయిపోతున్నాయి. ప్లస్ cot theta మైనస్ cot theta క్యాన్సల్. ఇక్కడ చాలా మంది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లస్ cosec theta ప్లస్ cosec theta ప్లస్ cosec theta ప్లస్ cosec theta ప్లస్ 2 cosec theta ప్లస్ 2 cosec theta cosec theta ప్లస్ cosec theta 2 cosec theta. ఒకవేళ tan theta ఉంటే tan theta ప్లస్ tan theta 2 tan theta. క్వశ్చన్ చేంజ్ చేశాడు, ఇదే మోడల్ ఇవ్వడు, వాల్యూస్ చేంజ్ చేశాడు, కానీ సిస్టమ్ సేమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఇది కే అక్కడ రాసిన, ప్లస్ ఇక్కడ 1/k. రైట్, దెర్ ఈస్ నథింగ్ 1. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నా, 2 cosec theta యాజ్ ఇట్ ఈస్. రైట్, సో సేమ్ అలానే రాస్తున్నా. ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఏం చేయాలి, మీరు టెన్షన్ పడొద్దు, నాకు ఎల్సిఎం రాదు కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ రాని స్టూడెంట్ కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు. కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ చూడండి, డినామినేటర్ 1 ఉంది, ఇక్కడ డినామినేటర్ k ఉంది. ఈ రెండు సేమ్ లేకపోతే ఇంటూ చేయాలి, మల్టిపుల్ చేయాలి. 1 into k అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇవి రెండు మల్టిపుల్ చేస్తాం, సేమ్ లేనప్పుడు మల్టిపుల్ చేస్తాం. 1 into k. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, k into k స్క్వేర్, క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్లా పెడుతున్నా మీకు అర్థం కావడానికి. యాక్చువల్లీ k into k స్క్వేర్ ప్లస్ 1 1s 1. రైట్, క్లియర్. ఇప్పుడు 2 cosec theta is equal to k స్క్వేర్ ప్లస్ 1 by ఈ 2 మల్టిపుల్ ఉంది, ఇక్కడ వస్తే డివిజన్ అంటే 2 into k అవుతుంది. ఇది ఫస్ట్ వన్, ఇది ఇట్లా డబ్బా తీసుకోవాలి, బాక్స్ తీసుకోవాలి. రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీనికి పక్కన పెడదాం. నెక్స్ట్ సెకండ్ కేసు వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ ఇదే రాస్తున్నా మళ్ళీ, cosec theta ఓకే ప్లస్ cot theta is equal to k and remaining cosec theta
cosec theta minus cot theta is equal to 1 by k, right? From 1 to ని ఇంతకుముందు ఏం చేసిన ప్లస్ cot theta మైనస్ cot theta క్యాన్సిల్ చేసిన, ప్లస్ cot theta మైనస్ cot theta క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది మనకి cosec theta వచ్చింది. cot theta క్యాన్సిల్ అయింది కాబట్టి cosec theta వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా cosec ను క్యాన్సిల్ చేస్తున్నా, cosec ను క్యాన్సిల్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. cot క్యాన్సిల్ అయిపోయింది కదా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ లో cosec ను క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయాలి, రైట్? ఇప్పుడు అదే చేస్తున్నా చూడండి, వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే నేను వేరే కలర్ కూడా తీసుకుంటున్నా. ఇక ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఓకే, కానీ ఇవి ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన, ఇది క్యాన్సిల్ చేయాలి. ఇది క్యాన్సిల్ చేయాలంటే ఇది ప్లస్, ఇది కూడా ప్లస్, రెండు ప్లస్లు ఉన్నాయి. రెండు ప్లస్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా క్యాన్సిల్ కాదు, అప్పుడు సింబల్ చేంజ్ చేస్తున్నా. సింబల్ ఎట్లా చేంజ్ చేస్తున్నా, రెండు ప్లస్లు ఉన్నప్పుడు ఇక్కడ ఇది చూసుకోవాలి, ఇది ప్లస్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసుకోవాలి, మైనస్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ ఏం లేకపోతే ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఉందంటే ఏం రాసుకోవాలి మైనస్. హియర్ దర్ ఈస్ నథింగ్, అజ్యూమ్ హియర్ ప్లస్ బట్ టేక్ ద మైనస్, రైట్? క్లియర్. ఇప్పుడు చూడండి ప్లస్ cot theta ఇది న్యూ సింబల్, న్యూ సింబల్, ఇది కూడా న్యూ సింబల్ మనం తీసుకుంటున్నాం, ఇది కూడా న్యూ సింబల్, చాలా జాగ్రత్తగా చూడండి. సో హియర్ ప్లస్ cosec theta ప్లస్ cosec theta ఈ రెండు క్యాన్సిల్ కావాలంటే ఈ ప్లస్ ని మైనస్ చేసిన, ఇప్పుడు ఇది ప్లస్ cosec theta మైనస్ cosec theta క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ చూడండి ప్లస్ cot theta ఏమవుతుంది ఇప్పుడు ప్లస్ cot theta ప్లస్ cot theta ప్లస్ 2 cot theta అవుతుంది ఇజ్ ఈక్వల్ రిమైనింగ్ k ఇక్కడ మైనస్ ఉందమ్మా, న్యూ సింబల్ ను చూడాలి, మైనస్ మైనస్ 1 by k, రైట్? సో cot theta ఇజ్ ఈక్వల్, ఇప్పుడు చూడండి దెర్ ఈస్ నథింగ్ 1, మళ్ళీ మల్టిపుల్ చేస్తున్నాం, 1 into k, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, ఇంతకుముందు ఎట్లా చేసిన అట్లా k into k స్క్వేర్ మైనస్ కి మైనస్, ఇది స్క్వేర్, 1 1 1, రైట్? ఇప్పుడు ఇది 2 రాసిన, చలో 2 cot theta ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 cot theta, 2 మల్టిపుల్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది డివిజన్ అవుతుంది, cot theta ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by 2k, 2 మల్టిపుల్ ఉంది, ఇక్కడ వస్తే డివిజన్. సో ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. లాస్ట్ కి ఏం ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ దట్ cos theta ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది తెలుసా, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరైనా చేస్తారు. ఇక్కడ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి, ప్రూఫ్ దట్ అన్నట్టు కదా, ప్రూఫ్ దట్ ని చూడాలి ఒకసారి. cos theta ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ న్యూమినేటర్ లో ఏముంది, న్యూమినేటర్ లో k స్క్వేర్ మైనస్ 1 ఉంది, డినామినేటర్ లో ఏముంది k స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 2 కి అబ్జర్వ్ చేయండి, ఏ దానికి మైనస్ ఉంది చూడాలి, ఎందుకంటే న్యూమినేటర్ లో ఎవడు ఉందో వాడిని చూడాలి ఫస్ట్. k స్క్వేర్ మైనస్ 1 దేనికి ఉంది, ఫ్రమ్ 2 కు ఉంది చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 k స్క్వేర్ మైనస్ 1 అనేది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 కు ఉంది కాబట్టి 1 కి లేదు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నా డివైడెడ్ బై, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పాయింట్ డివైడెడ్ బై ఫ్రమ్ 2 by 1 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ 2 by 1, రైట్? 2 ఎవరు చూడండి, 2 ఎందుకు రాసినాం సార్ అంటే డౌట్ రావచ్చు మీకు. 2 ఎందుకు రాసిన అంటే ప్రూఫ్ దట్ లో మైనస్ ఉంది, న్యూమినేటర్ లో మైనస్ దేనికి ఉంది ఫ్రమ్ 2 కు ఉంది కాబట్టి ఫ్రమ్ 2 రాసిన, డివైడెడ్ బై 1. ఒకవేళ ప్లస్ ఉంది అనుకో 1 రాయొచ్చు, చూసుకోవాలి, దాన్ని బట్టి చూడాలి, రైట్? 2 కాబట్టి 2 ఏముంది చూడండి cot theta, ఓకేనా? LHS సైడ్ మరి RHS సైడ్ ఏముంది 2 k స్క్వేర్ మైనస్ 1 by 2k, ఇది ఓకే. డివైడెడ్ బై నెక్స్ట్ ఫ్రమ్ 1 LHS సైడ్ ఏముంది cosec theta, కాబట్టి cosec theta డివైడెడ్ బై మళ్ళీ ఈజ్ ఈక్వల్ రాయొద్దు, ఇది ఈజ్ ఈక్వల్ రాసినట్టే బై. సో cosec theta ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది k స్క్వేర్ ప్లస్ 1 by 2k, ఇది రైట్? సో 2k గెట్ క్యాన్సర్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ రిమైనింగ్ మళ్ళీ వైట్ కలర్ లో తీసుకుంటున్నాం, రైట్? సో చూడండి 2k క్యాన్సర్. ఇప్పుడు cot theta ఏం రాయొచ్చు అంటే ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్, cot theta ఫార్ములా cos theta బై sin theta, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ cosec theta ఏం రాయొచ్చు, cosec theta ను 1 by sin theta రాయొచ్చు. ఈ ఫార్ములాస్ రెండు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాబ్లం కి. cot theta is equal to cos theta by sin theta, cosec theta is equal to 1 by sin theta, రైట్? ఇప్పుడు చూడండి cot theta ఏం రాయొచ్చు cos theta by sin theta డివైడెడ్ బై cosec theta ఏం రాయొచ్చు 1 by sin theta రాయొచ్చు, రైట్? ఇక్కడ ఏం మిగిలింది చూడండి k స్క్వేర్ మైనస్ 1, 2k క్యాన్సల్, రిమైనింగ్ బై k స్క్వేర్ ప్లస్ 1, రైట్? ఇక్కడ sin theta గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏముంది cos theta by 1 అంటే ఎంత cos theta is equal to ఎంత k స్క్వేర్ మైనస్ 1 by k స్క్వేర్ ప్లస్ 1, ఇది ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు చూడండి
ప్రూఫ్ చేయమన్నాడు. ఇక ప్రూఫ్ దట్ కాస్ థీటా, ఇక కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 కే స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై కే స్క్వేర్ ప్లస్ 1 కే స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? సో సేమ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి లైవ్ వీడియోస్ కూడా పెడుతున్నా, లైవ్ క్లాస్ పెడుతున్నా ఎగ్జాక్ట్లీ 8 to 11 o'clock వరకు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైవ్ క్లాస్ వినండి. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ చెప్తా, చాలా సింపుల్ గా చెప్తా. మీరు ఎంత హోప్ వస్తుంది అంటే అంత హోప్ వస్తుంది. 70 నా క్లాసెస్ వింటే 70 అబోవ్ వచ్చే మార్క్స్, 70 అబోవ్ వస్తాయి 100%. మంచిగా క్లాసెస్ వినండి. అట్లనే సేమ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మ్యాథ్స్ కి ఏం కూడా భయపడకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.